ఏజ్ అటైన్ అయిన కొత్తల్లో అంటే మెనార్కీ అయిన స్టార్టింగ్లో కడుపు నొప్పి రావడం అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ ఒక్కోసారి 35-40 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి, లేదా ఒకరో ఇద్దరు పిల్లలు పుట్టిన వాళ్ళకి, లేదా నల్లిపార అంటే పిల్లలు లేని వాళ్ళకు కూడా ఈ ఎడినోమయోసిస్ సమస్య అంటే పీరియడ్స్ అప్పుడు తీవ్రమైన నొప్పి అనేది బాధిస్తూ ఉంటుంది. ఈ ఎడినోమయోసిస్ తోటి పీరియడ్స్ లేని టైంలో కూడా నొప్పి ఉండొచ్చు, లేదా ఇంటర్కోర్స్ టైంలో కూడా సివియర్ పెయిన్ క్రియేట్ చేస్తాయి ఇవి. సో ఎడినోమయోసిస్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? సిమ్టమ్స్ ఏం లేకుండా ఓన్లీ అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో ఎడినోమయోసిస్ వచ్చిన వాళ్ళకి ఓన్లీ ఫాలో అప్లో పెట్టుకుంటాం. కానీ కొంతమందికి ఆ పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అనేది తక్కువ ఉంటుంది, కానీ నొప్పి చాలా చాలా సివియర్గా ఉంటుంది. సో వీళ్ళకి ఎన్ఎస్ఏడ్స్ అంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తోటి చాలా రిలీఫ్ వస్తుంది. అండ్ ఒక్కోసారి ఏంటంటే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, హెవీ బ్లీడింగ్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఇనిషియల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ బ్లడ్ లాస్ని తగ్గించడానికి టాబ్లెట్స్ ఉంటాయి. ఈ టాబ్లెట్స్ తోటి రెస్పాండ్ అవ్వని వాళ్ళకి ఎల్ఎన్జి అంటే లివోనార్జెస్టల్ ఇంట్రాయూట్రైన్ సిస్టమ్ అంటే మనం కామన్గా మిరీనా అంటాం కదా, ఈ డివైస్ అనేది పెట్టేస్తాం. సో ఈ మిరీనా పెట్టిన వాళ్ళకి పీరియడ్ పెయిన్ నుంచి, హెవీ బ్లీడింగ్ నుంచి చాలా రిలీఫ్ వస్తుంది. అండ్ ఒక్కోసారి ఏంటంటే ఎడినోమయోసిస్ ఇట్లా గూళ్ళుగా కాకుండా ఎడినోమయోమా అంటే ఒక చిన్న గడ్డలాగా ఫామ్ అవుతుంది. ఇట్లాంటి వాళ్ళు సర్జరీ తోటి బెనిఫిట్ అవుతారు. లేదా ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, ఈ నొప్పి అనేది తీవ్రంగా ఉన్న వాళ్ళు ఒక్కోసారి హిస్టెక్టమీ కూడా ఆప్ట్ చేసుకుంటారు.